వచ్చినటు ఆరోపణలు 3 ఆ మహిళకు సంబంధించినటువంటి ఏదైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ తల్లి 3 ఆరోపణలు చేశారు. నమ్మించి మోసం చేశారని ఒకటి, మత్తు మందు కలిపి ఇచ్చిరని ఒకటి, పదే పదే లైంగిక ఆరోపణలు చేశారని ఒకటి. ఈ 3 ఆరోపణలు ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. వారు కేంద్ర సహాయ మంత్రి అయినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పోలీసు వాళ్ళు ఎవరు కూడా నిర్మాణం చేసే ప్రయత్నం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. దాని తర్వాత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అసలు పోక్సోలో సిట్ ఏంటి అదే సార్, అదే దానికి బయట సిట్టు పోక్సోలో సిట్ ఉండదండి. ఉండదని మనం అనుకుంటే ఎట్లా రేపు పోటు కూడా నిజంగా పోతారు ఖచ్చితంగా. ఉండదు. అంటే అది జాప్యం చేయడానికి జాప్యమే ఉండదు. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ వచ్చింది, డ్రగ్స్ విషయంలో మన సిట్లు చాలా చేసినాం గుర్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి తాడికొండ రాజకీయం దుర్గం చెన్నై వరకు ఎన్ని ఆరోపణలు వచ్చినా అందరూ చూసారు. ఎమ్మెల్యేలు వాళ్ళు ఇక భారతీయ మన రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి కదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కావాలని, దాన్ని మైమర్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం, బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆపాదించే ప్రయత్నం మనం చూసినాం. మన కౌశి రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఇద్దరు సహకరించుకున్నారు. మన మున్సిపల్ తర్వాత డూబ్ గేమ్, మన కరీంనగర్లో డూబ్ గేమ్ మన చూసినాం. మన కౌశి రెడ్డి గారి ఆఫీస్ మీద వాళ్ళు దాడి, వీళ్ళంతా యవానం. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. బండి సంజయ్ గారు గుండుకు కారణం డ్రగ్స్ అని చెప్పి వీళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేసుకురా, వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేసుకురా. బండి సంజయ్ గారు కొడుకుది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఊకుంటుందా? వాళ్ళకు అకౌంట్లో 1000 కోట్ల రూపాయల అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళు అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు కోర్టుకు పోతారు. సిట్టు తప్పని చెప్పేసి కోర్టుకు పోరా? మన కాళేశ్వరం కమిషన్ విషయంలో కోర్టుకు పోలే, అదేవిధంగా అడ్వకేట్లు పెట్టుకుని కోర్టుకు పోతారు, ఊకుంటారా? కాబట్టి నిబంధనలు లోబడి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం లేదు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇక్కడ మన భేదమే లేదు. ఆయన భారతీయ జనతా పార్టీ కావచ్చు హోంశాఖ మంత్రి ఉన్నంత మాత్రాన చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ అంశం ఉంది, ఫలదపాలుగా లైంగికంగా వేధించారనేది ఉంది కాబట్టి దాని విషయంలో సిట్టు విచారణ చేశారు. సిట్టు ఏర్పాటు చేసి సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని సెక్షన్లు మార్చడాన్ని ఎలా సమర్థిస్తారు? ఫస్ట్ ఒక సెక్షన్, తర్వాత ఒక సెక్షన్లు. సార్ ఇప్పుడు ఫస్ట్ చిన్న సెక్షన్లు పెట్టడం, తర్వాత పెద్ద సెక్షన్ మార్చడం, అయితే ఏదో తప్పు కదా. ఇక్కడ ఏముండదు, ఎప్పుడైనా కేసు ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత సెక్షన్లు మారుతుంటాయి. ఎవరికైనా తెలియదు ఏమున్నా బలవంతంగా బాధితుల్ని 3-4 గంటలు 8 గంటలు ఆపారు పోలీస్ స్టేషన్ లో. లేదు, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి బండి సంజయ్ గారి కొడుకు మీదనే వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం మాకేం అవసరం?